అందరికీ నమస్కారం. నేను గతంలో కూడా తెలియజేశాను. నేను రాజ్యాంగం రాజకీయంపై 2 గ్రంథాలు రచించిన వ్యక్తిగా నేను గమనించిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలన్న అభిప్రాయంతో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను. అయితే సమకాలీన వివాదాస్పదమైన అంశములను స్పృశించకుండా మనం ముందుకు వెళ్ళిపోతే మన చర్చ ఒక తరగతి గదిలా మారే ప్రమాదం ఉంది. అట్లాగే నీళ్లు మీకు ఫ్రీగా ప్రవహించాలి అంటే ముందు అడ్డంకులను తొలగించాలి. భారతదేశంలో రాజ్యాంగ అజ్ఞానం నెలకొని ఉన్నది అన్ని వ్యవస్థలలో కూడా. అది ఇది అని కాదు, ప్రతి వ్యవస్థలోనూ ఉంది. నేను గత 2 వీడియోలలో ఒక వీడియోలో చెప్తాను అసలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విధానము ఏమిటి రాజ్యాంగంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగాను. అట్లాగే రాజ్యాంగంలో సూచించిన విధానంలో చట్టాలు చేసే విధానం ఏమిటి అనేది కూడా నేను మరొక వీడియోలో వివరించాను. ఈ చట్ట నిర్మాణంలోనూ రాజ్యాంగ సవరణలలోనూ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని మేధావులు అందరూ చెప్పుకునే ఒక గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును గురించి మీతో చర్చించాలని అనుకుంటున్నాను. అది కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1970. జడ్జిమెంట్ 1973లో వచ్చింది. కానీ కేశవానంద భారతి కేసు ప్రారంభించటం 1970లో జరిగింది. ఇది కాసర్గోడ్ అనే చోట రాష్ట్రంలో యదునూర్ అనే చోట కేశవానంద భారతి గారి ఆశ్రమం ఉన్నది. అయితే కేరళలో 1969లో కొన్ని భూ సంస్కరణల చట్టాలు చేశారు. దానికి 1970-71లో కొన్ని సవరణలు తీసుకుని వచ్చారు. దాని ప్రకారం ఏమిటి అంటే ప్రజలు సొంతం చేసుకోగలిగిన భూ విస్తరణపై పరిమితులు విధించారు. అట్లాగే ఏంటంటే ఆ భూమిని ప్రభుత్వం తీసుకునేటప్పుడు న్యాయబద్ధమైనటువంటి పరిహారం కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ఇచ్చే విధంగా ఆ సవరణలు తీసుకుని వచ్చారు. కేశవానంద భారతి గారి ఆశ్రమం నుంచి కొంత భూమిని కేరళ ప్రభుత్వం సేకరించింది. అందుకు ఆయన ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది మా ప్రాథమిక హక్కులకు భంగం అని. అది వాస్తవానికి న్యాయబద్ధమే. రాజ్యాంగంలో మనం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా ముందుగా పెట్టుకున్నాం. అంబేద్కర్ మహాశయుడు పెట్టాడు. ఆ తర్వాత దాన్ని రాజ్యాంగ సవరణగా 1978లో అనుకుంటాను అది తీసివేసి ఆర్టికల్ 300A కింద రాజ్యాంగ హక్కుగా మార్చారు. ఆయన అందువల్ల మా ఆస్తి హక్కు మీరు తీసుకోవటం మా ప్రాథమిక హక్కుకు భంగం. అలాగే ఆర్టికల్ 25, 26, 25 ప్రకారంగా మీకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, దానిని ప్రవచించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఆర్టికల్ 26 కింద మీ యొక్క మత సంస్థలను నడుపుకునే హక్కు, వాటి పేరుతో ఆస్తులను మెయింటైన్ చేసే హక్కు ఆర్టికల్ 26 కలగజేసింది. వాటికి భంగం అని ఆయన కోర్టుకు వెళ్ళారు. ఇది ఇలా ఉండగానే రాజ్యాంగానికి 24, 25, 29 సవరణలు చేయడం జరిగింది. మొట్టమొదటి సవరణ కూడా 1951లో చేసిన దాంట్లోనే వాక్ స్వాతంత్రాన్ని కొన్ని పరిమితులు విధించారు. ఆర్టికల్ 24 ప్రకారంగా కొన్ని ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించారు. ఒకవేళ పార్లమెంటు గినుక కావాలనుకుంటే ప్రాథమిక హక్కుల మీద పరిధులు విధించే హక్కు ఉన్నది అనేది. అట్లాగే 29వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కేరళ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్స్ వీటిని షెడ్యూల్ 9లో చేర్చారు. అనగా ఇక వీటిని గురించి ఇతరులు చర్చించడానికి వీలు లేదు, న్యాయస్థానాల్లో కేసులు వేయడానికి వీలు లేదు. ఎందుకు చేశారు ఈ ల్యాండ్ రిఫార్మ్స్? భూములు ఉన్నవారి దగ్గర సేకరించి భూమి లేని వారికి పంచడం కోసం. ఇది చూస్తేనేమో గొప్ప సెక్యులర్ భావజాలము, చాలా గొప్ప పని అని పాపం ప్రజలకు కూడా అనిపిస్తుంది. కానీ ఈ భూ విభజన వల్లనే భారతదేశంలో సుమారు 1 కోటి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు నా అంచనా ప్రకారం గత 25 సంవత్సరాల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పంచిన 3 ఎకరాలు లేక 5 ఎకరాలు కొడుకులతో పంచుకుంటే ఎకరన్నరగా మారిపోతుంది. ఈ ఎకరన్నర 2-3 ఎకరాలలో వ్యవసాయం చేసి రైతు బతకలేడు. దానిని కౌలుకిచ్చి అది ఒక ఆదాయ వనరుగా చూసుకొని పిల్లల్ని చదివించుకుంటాడా, లేకపోతే మరొక ఊరికి గ్రామానికి వెళతాడా అంటే ఒకసారి భూమిని అద్దెకిస్తే వెనక్కి తీసుకోవడం ఈజీ కాదు. అతను అద్దె చెల్లించకపోయినా సరే ఖాళీ చేయించడానికి వీల్లేదు అని చెప్పిన తీర్పులు ఉన్నాయి. అట్లాగే టెనెన్సీ యాక్ట్ తెచ్చి దున్నేవాడిదే భూమిని, ఎవరు దున్నుకునేది వాడిదే అన్నారు.
ఈ కారణాల వల్ల దాన్ని అద్దెకిచ్చి బయటికి పోయి బతకలేడు. ఆ 2 ఎకరాల వ్యవసాయం చేస్తే బతకలేడు. ఈ 2 ఎకరాల మీద ఏం ఆదాయం వస్తుంది? 20 40,000 వస్తుంది. అంటే నెలకు 3,000 రూపాయల ఆదాయం. 3,000 రూపాయల ఆదాయంతో నెలకి ఒక కుటుంబం బ్రతకగలదా? లేదు. అది వేరు సంగతి. ముఖ్యంగా కేశవానంద భారతి కేసు దేనికి ప్రముఖమైనది అంటే 368 కింద పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారము పరిధులు లేనిది కాదు రాజ్యాంగాన్ని సవరించడానికి. రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్పు చేయడానికి వీలు లేదు అని ఆ తీర్పు సారాంశం. దీనిని గ్రేటెస్ట్ ఎవర్ అడ్వకేట్ నాని పాల్కీవాలా గారు ఈ కేసును వాదించారు. అలాగని ఏ వ్యక్తి కూడా ఏ రకమైనటువంటి లోపాలు లేని వ్యక్తి కాదు. అనుమానం లేదు, భారతదేశంలో మొట్టమొదటి గొప్ప లాయరు పాల్కీవాలా గారు. కానీ నేను ఆర్టికల్ 24 మీద ఆయన ఒక చోట ప్రసంగం చేస్తూ బాధపడటం నేను విన్నాను. మీరు కూడా ఎక్కడైనా గూగుల్లో వెతకవచ్చు. నాని పాల్కీవాలా స్పీచ్ ఆన్ 24th అమెండ్మెంట్ అని. అందులో ఆయన ఏం బాధపడుతున్నారు చూడండి. ఇలా రాజ్యాంగ సవరణ చేశారు, మరి ఈ ప్రజలను ఎవరు రక్షిస్తారు? ఈ ప్రాథమిక హక్కులు తీసేస్తే ఈ సవరణ రాష్ట్రపతి గారి దగ్గరికి పంపితే ఏముంది? పాపం ఆయన ఇన్నోసెంట్ మ్యాన్, ఆయన సంతకం పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ సంతకం పెట్టకుండా రిటర్న్ చేస్తే మళ్ళీ ఇంకోసారి పాస్ చేసి పంపిస్తే అప్పుడైనా సంతకం పెట్టాలి. పూర్ మ్యాన్, వాట్ హీ విల్ డూ? భారతదేశంలో ఇలా ప్రాథమిక హక్కుల హననం జరుగుతోంది అని ఆయన బాధపడటం నేను విన్నాను. కానీ భావనలో చట్టబద్ధత లేదు. మీరందరూ అనుకుంటున్నారు ఏదైనా సవరణ రాష్ట్రపతికి పంపిస్తే ఆయన దానిని అంగీకరించి తీరాలి, లేదు తిరస్కరిస్తే రెండవసారి అదే బిల్లును మార్పులతో కానీ మార్పులు లేకుండా కానీ పాస్ చేస్తే అంగీకరించి తీరాలి అని భారతదేశంలో ఒక తప్పుడు భావన ప్రబలి ఉన్నది. కానీ వాస్తవం అది కాదు, వీళ్ళకి తెలియటం లేదు. ఆర్టికల్ 60లో ఏముందో చూడాలి. రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారంలో ఏముంటుంది అంటే, ఐ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ, నా సర్వశక్తుల మేరకు భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను, భారత ప్రజల శ్రేయస్సుకి నన్ను నేను అంకితం చేసుకుంటాను అని ఆయన వాగ్దానం ఉంటుంది. ఇలాంటి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతికి ఒక్కడికే ఉంటుంది ఆర్టికల్ 60 కింద. ఆర్టికల్ 159 ఆర్ 160 దాని కింద గవర్నర్లకు ఉంటుంది. మా శక్తి వంచన లేకుండా భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాము, ప్రజల శ్రేయస్సుకు మేము అంకితం చేసుకుంటామని. కానీ వాళ్ళు ప్రజల శ్రేయస్సుకు బదులు రాష్ట్రపతి భవన్కి రాజ్యభవన్కి అంకితం అయిపోయారు. అది వేరు సంగతి. దాని గురించి కూడా కొన్ని వీడియోలలో మీతో చర్చిస్తాను. మరి రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను అన్న మనిషి పార్లమెంట్లో మెజారిటీ ఉండి మీరు ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టానికి వ్యతిరేకమైనటువంటి ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకమైనటువంటి ఒక తీర్మానం రాస్తే ఆయన అంగీకరించాలా? అంగీకరించవలసిన అవసరం లేదు. అంగీకరించకపోతే పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవారు ఆయన ఏమైనా చేయగలరా? అప్పుడు మీరు ఆర్టికల్ 61 చూడాలి. రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే తప్ప రాష్ట్రపతిపై అభిశంసన చెల్లదు. ఈ కారణంగా ఏంటంటే ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన ప్రజా సంక్షేమానికి వ్యతిరేకమైనటువంటి సవరణలు కానీ చట్టాలు కానీ చేస్తే వాటిని రాష్ట్రపతి నిలిపివేయవచ్చును. అట్లాగే మీకు ఆర్టికల్ 13 ఉంటుంది. ఆర్టికల్ 13లో ఏంటంటే ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే చెల్లవు అని. దానికి ఒక మినహాయింపు ఉంది కదా అంటే అది రాజ్యాంగ సవరణలకి వర్తించదు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల మీద పరిధులు విధించడం మీకు ఆర్టికల్ 352 కింద ఉండనే ఉంది. ముందు దేశ శ్రేయస్సు ముఖ్యం. దేశమే లేకపోతే దేశంలో పౌరులు ఎక్కడ ఉంటారు? పాల్కీవాలా గారు ఆ ఒక్క చేసిన కామెంట్ విషయంలో మాత్రం నేను సగౌరవంగా దాంతో విభేదిస్తున్నాను. అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు? ఆర్టికల్ 368 కింద రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నది, కానీ అది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్కి డిస్ట్రాయ్ చేసే విధంగా ఉండటానికి వీల్లేదు అన్నారు. మరి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి అని చెప్పారంటే గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పల. ఏమన్నారంటే ఏదైనా కేసు విచారణకు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం అందులో ప్రాథమికంగా బేసిక్ స్ట్రక్చర్ ఉన్నదా లేదా అని.
ఆ తర్వాత అనేక అంశములను అనేక కేసులలో ఇది బేసిక్ స్ట్రక్చర్ విరుద్ధంగా ఉంది అని చెప్పి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంచుమించు రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అన్ని అంశాలను కూడా అందులో చేర్చారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ దృక్కోణం అనేది సరైనది కాదు. అది 2 కారణాల వల్ల. ఏమిటి 2 కారణాలు? రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను అని వాగ్దానం చేసింది రాష్ట్రపతి గారు. పార్లమెంట్లో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత మీరు దాన్ని ఎలా కొట్టివేస్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైనా ప్రమాణ స్వీకారం ఏం చేస్తారు అంటే బేర్ ట్రూ ఎలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్. ట్రూ ఎలిజియన్స్ అంటే ఏంటో తెలుసండి? అందులో అక్షరము, పొల్లు, కామ, ఫుల్ స్టాపులు కూడా మార్చకుండా అది ఎలా ఉంటే అలా యథాతథంగా మేము దానిని అనుసరిస్తాము, గౌరవిస్తాము అని. రాజ్యాంగాన్ని అనుసరిస్తామని వారు చెప్పారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాష్ట్రపతి గారు చెప్పారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన దానిని సుప్రీంకోర్టు ఎలా కొట్టివేస్తుంది? రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత వారిది కాదు కదా. మరి ఒక తప్పు భావన అందులో ఇమిడి ఉన్నది ఏమిటి అంటే చట్టాలు ప్రభుత్వాలు చేస్తాయి అని మన అందరిలో ఒక దురవగాహన ఉన్నది. కానీ చట్టాలను ప్రభుత్వాలు చెయ్యవు. ప్రతిపక్షము 2 కలిసి చేస్తాయి. చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయాలి అంటే పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటే వారే పాస్ చేయగలరు. ఆ పార్టీకి సంబంధించిన వాడు రాష్ట్రపతి ఉండాలని ఎక్కడుంది? రాష్ట్రపతి వేరే పార్టీకి సంబంధించిన మనిషి. ప్రభుత్వం అంటే ఆయనది. చట్ట వ్యవస్థ అంటేనేమో పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ అంటేనేమో రాష్ట్రపతి. అందువల్ల ప్రభుత్వం అంటే రాష్ట్రపతి అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల రాష్ట్రపతి, ఆయన నియమించుకున్నటువంటి మంత్రులు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు, ఆయన నియమించిన గవర్నర్లు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభల సభ్యులు, శాసన మండలుల సభ్యులు, ఇది అధికార పక్షం అంటే. మిగతా వాళ్ళంతా ప్రతిపక్షం. అందువల్ల ఒకరు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి కూడా సంతకం పెట్టాడు అంటే ఈ సర్వ భారతదేశం కూడా అంగీకరించిన విషయాలు అని అర్థం. నిజంగా అవేవైనా తప్పుపోతే కూడా ప్రజల నిర్ణయం తీసుకుంటారు రాబోయే సాధారణ ఎన్నికలలో. ఆ అవకాశాన్ని ప్రజల నుంచి కోర్టులు గుంజుకొనజాలవు. అది ప్రజల హక్కు ఎలా పనిచేసింది, ప్రతిపక్షం ఎలా పనిచేసింది అని నిర్ణయించే అధికారము ప్రజలకి వదిలిపెట్టాలి. ఏం ముంచుకుపోయింది? ఏం చట్టం తయారు చేస్తే 5 సంవత్సరముల తర్వాత ప్రభుత్వాలు మారిపోతే చట్టాలు కూడా మారే అవకాశం ఉంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఈ చట్టాలు తయారు చేసేటువంటి యొక్క విధి విధానాలలో కోర్టులు జోక్యం చేసుకోవటానికి వీలు లేదు అని ఆర్టికల్ 122 ఉంటుంది. అట్లాగే రాష్ట్రాల్లో ఆర్టికల్ 212. అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడవలసిన బాధ్యత రాష్ట్రపతి తప్పితే సుప్రీంకోర్టుది కాదు. అట్లాగే ఇందులో మరొక పెద్ద తప్పు జరిగింది ఏమిటి? బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి అంటే అది మేము ఇప్పుడు చెప్పాం, ఏదైనా కేసు విచారణకు వచ్చినప్పుడు చెప్తాం అని అన్నారు. బేసిక్ స్ట్రక్చర్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ అంటే ఒక భౌతిక రూపం, ఒక ఫిజికల్ రూపం. అది ఏమిటి? భారతదేశం యొక్క బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు అనుకుంటున్నారు? ఎవరు తీసుకొచ్చారు? ఇది కేశవానంద భారతి గారి అడ్వకేట్ అని పాల్కీవాలా గారు. ఆయన గొప్ప అడ్వకేటు. కోర్టులను కన్విన్స్ చేసి తీర్పులు రాబట్టగలిగినటువంటి దిట్ట, అందులో అనుమానం లేదు. ఆయన కేసు గెలిచారు అంటే ఆయన పాయింట్స్ కోసం గెలిచారు తప్పితే ఈ దేశం కోసమో లేకపోతే రాజ్యాంగంలో వాస్తవం ఏమిటో తెలుసుకోవటానికి కాదు. ఏ న్యాయవాది అయినా అంతే. నేను వాదించేది నా క్లయింట్స్ను గెలిపించుకోవటానికి, అంతేగాని రాజ్యాంగ పరిశోధన చేయటానికి కాదు. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటంటే భారత ప్రజల మగు మేము ఏం నిర్ణయించుకున్నాం? భారతదేశమును సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా నిర్మించుకొనుటకు నిర్మాణం అనేది ఫిజికల్ స్ట్రక్చర్. భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకొనుటకు అంటే మీ నిర్మాణం ఏమిటి అంటే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సోవరిన్ అంటే ఏమిటి? సర్వసత్తాక అధికారం ఉండాలి. డెమోక్రట్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి. రిపబ్లిక్ అంటే ఏమిటి? మీరు డిక్షనరీలో తీసి చూడండి లేదా గూగుల్లో వెతకండి. రిపబ్లిక్ అంటే ఎన్నుకొనబడిన లేదా నియమితుడైన రాష్ట్రపతి పరిపాలించే దేశం. అందులో ప్రజలు సర్వోన్నతులుగా ఉండాలి. ఇది సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది భారతదేశం యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఈ అనేక తీర్పులలో వచ్చినట్టు ప్రజాస్వామ్యం బేసిక్ స్ట్రక్చరు, ఫండమెంటల్ రైట్స్ బేసిక్ స్ట్రక్చరు, ఇవి స్ట్రక్చర్లు కావు, అవి బేసిక్ అబ్జెక్టివ్స్.
మనం ఆ నిర్మాణం చేసుకోవటంలో మన ఆశయాలు ఏమిటి? We the people of India having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to its people justice, liberty, equality. ఇవి దీని ఆశయాలు. నిర్మించిన తర్వాత ఎండ్ అంటే ఇది దీనిని వేరు చేసింది అనే కంజంక్షన్ వాడటం ద్వారా నిర్మాణ రూపాన్ని దాని నుంచి మనం పొందగలిగిన ఆశయాలను వేరు చేసింది. అండ్ టు సెక్యూర్ టు ఇట్స్, ఏంటి నిర్మాణం చేసే దేనికోసం? టు సెక్యూర్ టు ఇట్స్ పీపుల్ జస్టిస్, జస్టిస్ ఆఫ్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్, లిబర్టీ, లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇవి రాజ్యాంగం యొక్క ఆశయాలు. దురదృష్టవశాత్తు ఈ కేసులో సుప్రీంకోర్టు వారు రాజ్యాంగ ఆశయాలను రాజ్యాంగ స్వరూపంగా భావించారు. రాజ్యాంగ నిర్మాణ రూపం సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, భారత ప్రజల మగుమేము భారతదేశమును సర్వసత్తాగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకొనుటకు మరియు భారత పౌరులకు స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము అందించుటకు. ఈ స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము అనేవి భావనాపూర్వకమైనటువంటివి. ఇవి ఆ నిర్మాణం జరగడం ద్వారా మనం సాధించుకోదలిచినవి. అందువల్ల సవినయంగా మనవి చేస్తున్నాను, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుది కాదు, రాష్ట్రపతి గారిది. ఆర్టికల్ 60 కింద న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాలు షెడ్యూల్ 3లో ఉంటాయి. రాజ్యాంగ బద్ధులమై ఉంటాం. వి అప్హోల్డ్ ది సోవరెనిటీ ఆఫ్ ది కంట్రీ, సార్వభౌమత్వాధికారాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఈ మాటలు రాష్ట్రపతి అన్నాడు, ఎందుకంటే ఆయనే సార్వభౌమత్వాధికారి. ఆయన రాజ్యాంగాన్ని రక్షించి, సంరక్షించి, కాపాడవలసిన చట్టాన్ని కూడా పైగా ప్రజల శ్రేయస్సుకు నన్ను నేను అంకితం చేసుకుంటాను అంటాడు. మహోన్నతంగా మనం చాలా క్లిష్టమైనటువంటి విధి విధానాలలో రాష్ట్రపతిని ఎన్నుకొని ఆయన్ని రాష్ట్రపతి భవనానికి పరిమితం చేసి, ఎన్నుకొనబడని సింగిల్ హౌస్లో సింగిల్ సీటు మెజారిటీ ఉన్నవాళ్ళు ఈ దేశ పరిపాలన చేస్తూ ఉండటం వల్ల రాజకీయ అస్థిరత, రాజకీయ అనిశ్చితి, రాజకీయ అవినీతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు, ఉగ్రవాదం, తీవ్రవాదం భారతదేశంలో పెచ్చుమీరుతున్నాయి. అసలు అన్ని అధికారాలు ఉన్న మనిషి రాష్ట్రపతి భవన్లో కూర్చొని ఏ అధికారాలు లేని వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. రాజ్యాంగం సర్వస్వం రాష్ట్రపతి యొక్క అధికారాల, విధులు, బాధ్యతల గురించే ఉంటుంది. యుద్ధం చేయమని ఇన్ని అధికారాలు ఇచ్చి ఆర్టికల్ 361 కింద రక్షణ కవచం ఇచ్చి ఆయన మీద సివిల్, క్రిమినల్ కేసులు చెల్లవు, ఆయన్ని కోర్టులోకి పిలవటానికి అవకాశం లేదు, ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేయడానికి అవకాశం లేదు. ఇన్ని రక్షణలు అంటే కత్తి, డాలు రెండు ఇచ్చి యుద్ధం చేయవయా అంటే ఆయన రాష్ట్రపతి భవన్కి, గవర్నర్లు రాజ్యభవన్కి పరిమితం అయిపోయి ఈ 140 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అట్లాగే చట్టాలు కూడా ప్రైమ్ మినిస్టర్ మెజారిటీతో ఎవరైతే ఆయన చట్టం చేస్తాడు అనేది ఒక తప్పు భావన. రాజ్యాంగ, ప్రజాస్వామ్య అజ్ఞానం నుంచి వచ్చే భావన అది. మెజారిటీ ఉన్నవాడు పరిపాలించకూడదు. ఒక సభలో రాష్ట్రపతిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఎన్నుకుంటారు. ఆయన పరిపాలన చేయాలి. ఆయనకి ఏ ఒక్క సభలోనూ మెజారిటీ ఉండకపోవచ్చు. అమెరికా రాష్ట్రపతి లాగా మెజారిటీ ఉన్నవాడు పరిపాలిస్తే అది నిరంకుశత్వానికి దారితీస్తుంది, ప్రతిపక్షాలను అణిచివేస్తాడు, అంతులేని అవినీతికి దారితీస్తుంది. అది పాకిస్తాన్ స్టైల్. అది పాకిస్తాన్ ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. ప్రధానమంత్రి ఎన్నిక, ముఖ్యమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేవు. అవి పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్నాయి. అందువల్ల భారతదేశంలో కొంత ఈ పొరపాటు, కొంత ఏమిటి, ఈ దేశం యొక్క నుదుటి రాతని చెరిపివేసేటువంటి పెద్ద తప్పు జరిగింది కేశవానంద భారతి కేసు ద్వారా. ఇది అందరూ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని పొగుడుతారు, కానీ నా దృష్టిలో ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కానీ బట్ ఇన్ రెట్రోగ్రేట్. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ యొక్క నడ్డి విరిచింది. వల్ల పోనీ మరి ఒకటి పెడితే పోయేది కదా. ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాలంటే ముందుగా సుప్రీంకోర్టు పరిమితి తీసుకొని రాజ్యాంగ సవరణ చేయాలని పెడితే పోయేది కదా. ముందు వీరంతా 750 మంది రోజుల తరబడి ఉభయ సభలలో కాట్లాడుకొని ఒక చట్టం తయారు చేయటం ఎందుకు, పోతే 3 నిమిషాల్లో వారు కొట్టివేయటం ఎందుకు? ముందు పర్మిషన్ తీసుకొని చేస్తే పోలా చట్టాలు కానీ, చట్ట సవరణలు కానీ, రాజ్యాంగ సవరణలు కానీ. అందువల్ల ఇది తప్పు భావన. ఎవరి పని వారిదే. చట్ట వ్యవస్థ పని చట్ట వ్యవస్థ చేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ పని వారు చేయాలి అంటే పరిపాలన, న్యాయ వ్యవస్థ పని న్యాయ వ్యవస్థ చేయాలి అంటే ఈ చట్టాలను అనుసరించి తీర్పులు చెప్పాలి. అంతేగాని సాక్షాత్తు చట్టాలనే కొట్టివేస్తే అది సరైన విధానం కాదనేది నా అభిప్రాయం. పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ఆ సవరణ చేయటం వల్ల ఈ తప్పంతా జరిగింది. అందువల్ల మన వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగ సవరణలు ఎలా చేయాలని కానీ, చట్టాలు ఎలా చేయాలనే కానీ పరిజ్ఞానం శూన్యం.
రాష్ట్రపతి వేరే పార్టీకి సంబంధించిన వాడు, ఆయన ప్రభుత్వము, మిగిలిన వారంతా ప్రతిపక్షాలు. మెజారిటీ ఎవరుంటే వాళ్ళు పాస్ చేస్తారు తప్పితే మెజారిటీ ఉన్నవాడు పరిపాలన చేయటం, ఆయనే చట్టం కూడా పాస్ చేయటం, ఆయన చెప్పినట్టు రాష్ట్రపతి విని ముద్ర వేయటం, ఇది చేస్తే ఇది మనం మోసం చేసుకోవటం, ఆత్మవంచన. ఇది చట్టాలు చేసే విధానం ఇది కాదు. అట్లాగే మూడవది, అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇది కాదు. నిర్మాణం భౌతికంగా కనపడేది సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అది భారతదేశం యొక్క బేసిక్ స్ట్రక్చర్. అన్ఫార్చునేట్లీ దాన్ని మనం ముక్కలు చేసేసాం. ఆ బేసిక్ స్ట్రక్చర్ నుంచి మనం ఆశించగలిగినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, వాటిని బేసిక్ స్ట్రక్చర్ అనుకుంటున్నాం. అవి భౌతికమైనవి, ఇవి భావనాపరమైనవి. ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, ఇవి భావాలు. అట్లాగే ఫ్రెటర్నిటీ, యూనిటీ, ఇండివిజువల్ డిగ్నిటీ, ఇవి మహోన్నత ఆశయాలు. వీటిని మనం బేసిక్ స్ట్రక్చర్గా పొరపాటు పడ్డారు ఈ తీర్పులో. ఇది నా అభిప్రాయం. ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోలలో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన కామెంట్స్కి నేను సమాధానాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.